హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. పొద్దున్నే బయలుదేరి వస్తుందండి, 10ంటికే బయలుదేరి వస్తుంది. చిన్న పాప ఉండదు కదా, ఇంక ఎండ పొద్దులో రావద్దని మా అత్త అంటే ఇంకా పొద్దుగానే లేచి స్నానాలు చేసి ఇంక రెడీ అయితే అన్నం తిని వస్తామన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ వంట చేయడానికి అయితే ఇంకా అన్ని ఐటమ్ అయితే తీసుకొచ్చేదే. వంకాయలు, ఇంకా అలాగే టమోటాలు, పచ్చి కరివేపాకు, కొత్తిమీర, ఇంకోటి పిండి, గోధుమ పిండి. ఆశీర్వాదంలో తెచ్చుకోవాలి కదా, అదనే బాగుంటది గోధుమ పిండి. నేను సరుకులు పోయినప్పుడు తెస్తారులే. ఇప్పుడు ఏమంటే ఇంకా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇంత అన్నం వండుకొని చపాతి చేసుకుందామని. బయట చేద్దామంటే మా అమ్మ ఈ రోజు టమోటా చట్నీ అన్నం చేసుకునేది పాపం. వచ్చేలోపల అన్నము ఏమి చిన్న కుండ్లు ఇంకా అస్సలు పొద్దే కాదు. టీవీ బ్యాలెన్స్ అయిపోయిందా, ఇక్కడ పిల్లలు లేరు. కొంచెం సేపు ఐరమ్మని ఇస్తాం వచ్చారు. ఇంకా ఆయనకు బడి టైం అవుతుండే. రాత్రి పొద్దుగాల వర్షం పడుతుంటే వాళ్ళ ఇంట్లో ఇంకా అన్నం తినిపించి పడబెడుతుండ్రి. ఇంకా పిల్లలు ఇంకా ఆ పిల్లలు ఇద్దరుండ్రి, నాకు పొద్దు పోతుండే. ఇంకా లేకుంటే అంటే పొద్దే గిద్దెలు వండుకునే అయ్యే అయిపోదు పువ్వు. అంటే గ్లాస్ వండుకున్నా కూడా అన్నం అయిపోలేదంట చూడండి. అయిపోలేదు అనమాట. ఇంక ఇవాళ అట్లా పిల్లలు వస్తారని చీర అన్నము టమాటా చట్నీ చేసిండు మా అత్త. అంటే గ్యాస్ అంటించుకొని వదంతో చేసింటారు అన్నమాట. భర్తీ అంటించరమ్మంటే వచ్చి అంటించి టీ చేసుకుంటే టీ చేసుకున్నాక టమాటా చట్నీ. మా అత్త ఫోన్ చేస్తుంది మేము పోతాం, మా అత్త ఫోన్ చేస్తే మేము పోతాం అని అంటుంటే అక్కండి 2 రోజులు ఉంటారులేమ్మా మీ అత్త ఆడికి పోదులే అని. మా అమ్మకు నేనే సర్లే రేపటి వెళ్ళండి నానే. మా సరకాని పోదు నా పాప పొద్దుగాలకు రాడారు కదా, కొంతసేపు ఉండండి. మా సార్ 3 గంటలు చల్లబొద్దులు బయలుదేరుతుంటారు అని. ఇంకా మేము బయలుదేరేకి ఊరొకటే ముట్టామో వర్షం చిరుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. బాగోస్తుంది లేకుంటే అయినా నాన్నర్లే ఎంతైనా సెలవు కదా, సన్న పాప ఉండదు. వచ్చిందేమో ఇంకా నేను కాయ చపాతి ఇంత అన్నము చేసుకుంటారంట. వంకాయ చేసుకుందాం అనుకునేటివి. ఇంకా గుడ్లు ఉన్నాయి కదా మన సరుకుల్లో అనేసి ఇంకా అందులో వచ్చి వంకాయలు బాగుంటాయి. వంకాయ చేస్తానంటే సర్లే అనుకోసారి గుడ్డ లేపి ఉంది కదా, మనం చపాతీ అన్ని తిని చేస్తాము. ఇంకా తొందర వంట చేస్తాం. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, వర్షం పడుతూనే వర్షము మాడమై గాలి వేస్తే కరెంట్ తీస్తారనమాట. పొద్దుగాలు చేసుకుంటే దాని దాని అడ వంతు వచ్చింటదమ్మా. ఇద్దరు పోయినాక పట్టాలా కొలాయి అంతా సరేలేమ్మా. వంత పట్టుకొని వస్తాను ఎలా అవుతుందో దానికి మీకు కూరగాయలు తెచ్చేసి చేసుకుంటారని. చిన్న పడుతుంటది కదా, చాలా సేపు అవుతుంది గోరి. వంట చేసుకుంటే ఒక పని అయిపోతుంది అని. మా చిన్న పాపకు స్నానం చేయించి పడుకోబెడుతుంది. గ్లోరీకే మాట్లాడేది నాకు అస్సలు నిద్ర పోదు. నేను ఎంతసేపు ఊపినా ఇంకా గ్లోరీ ఊపివేసి అయితే ఇక్కడికి వచ్చింది అనమాట. పండుకుంటే నేను తొందర వంట చేసుకుంటాను. ఇంకా పాప మా చిన్నమ్మల ఇల్లు సప్పగా ఉంటుంది, అంటే జనాలు సైలెంట్ ఉంటుంది. ఇంకా అయిపోతుంది ఇంక ఈరోజు. ఇప్పుడు ఫీల్ అవుతుంటది కూడా అక్క వచ్చి నిన్ను వెళ్తేప్పుడు ఇక్కడ పిల్లలు ఉండరు కదా మామ ఇట్లో కదా అట్లా అని మా అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది. మత్తికి దీంట్లో అన్ని డబ్బాలో పెడతారనమాట. కావాల్సినవన్నీ పసుపు జీలకర్ర అవన్నీ దాంట్లో డబ్బాల్లోకి పెట్టుకొని మిగిలినవన్నీ డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటాను. కానీ మాత్రం దొరకలేవు. ఎల్లిపాయలు అయితే పసుపు అయిపోయేది అని చెప్తుంది అనమాట. దీంట్లో వెళ్ళేది అంటే నాకు దొరకలేదు. అవతల 2 గంటలు తెచ్చుకుంటే ఎల్లిపాయలు అని చెప్పింది అనమాట. దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ఇలా బిత్త పెట్టుకుంటాను, ఎత్తుకు పెట్టుకుంటే పసుపు ఉండదు. నేను తెచ్చాను అత అని నేను అంటాను. లేదమ్మా నాకు దొరకలేదు. అదే ఎల్లిపాయలు కూడా ఉన్నాయి. ఏంట్లో కొన్నా కానీ ఎల్లిపాయలు వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. మనం ప్రతి దాంట్లోకి ఎల్లిపాయలే యాడ్ చేసుకుంటుంటాము. ఐరా 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 హాయ్ చెప్పు నాన్న. మిస్ అయినావా మమ్మల్ని అనైరా? స్కూల్ పోయినావా మేము పోయినప్పటి నుంచి డైలీ? గుడ్ గర్ల్. మసాలా రెడీ చేసుకుంటావు వదిన. ధనియాల పొడి అయిపోయింది అనమాట. దీంట్లోకి ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు వేసి బాగా దంచి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఏం దాంట్లో కన్నా అల్లం కుతుంబు లేకపోయినా ధనియాల పొడి వేసినా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా గుత్తి వంకాయలకైతే కారం అయితే నింపేస్తున్నాను వంకాయల్లోకి. ఇంకా తొందర అయితే తాలింపు అయితే ఇచ్చేద్దాము, వర్షం పడేటట్లుండదు బయట.
ఇంకా గ్లోరీ నేను చపాతీ పిండి కలుపుతాను వదిన అంటే ఇంకా గ్లోరీ చపాతీ పిండి కలిపే లోపు నేను తాలింపు ఇచ్చేస్తే ఇంకా ఒక సైడ్ చపాతీ తొందర చేసేస్తాను. మా పిల్లలు అందరూ బయటికి పోయినారు. ఇంకా శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉండేదానికే చిన్న పాప ఇంకా అట్లే నిద్రపోతుండదు. వాళ్ళు అరిస్తే తొందర లేస్తుంది అనమాట. ఎవరు డిస్టర్బ్ లేకుంటే కొంచెంసేపు బాగా వండుకుంటుంది. దీంట్లోకి ఎల్లిపాయలు ఉప్పు కారం వేసాను అనమాట. పక్కకి ధనియాల పొడి సపరేట్ పట్టు పెట్టుకునే అది కూడా దీంట్లోకి వేసి కలుపుతాను అనమాట. చాలా రోజులే గుత్తంకాయ చేయకు మా ఇంట్లో. స్టార్ట్ చేసి వదనా ఇంకా ఉల్లిగడ్డ టమోటా కొత్తిమీర కరివేపాకు వేసాను. బాగా మగ్గుతున్నది. ఇది మధ్యలో వంకాయలు వేయలేదులేండి, మరి ఆయిల్ అంతా కామెంట్ చేయొద్దండి. మసాలా అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నందుకు తొందర అవుతుంది. నిజంగా ఎప్పుడైనా ఏదైనా వంట చేసుకోవాలంటే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చూడదని. అది ఉంటే మనకి ఎంతసేపు పట్టదు. కూరగాయలు కట్ చేసుకోవడం అదంతా తర్వాత ఇంకా అట్లానే తొందర చేసుకున్నాను. వర్షం పడేటట్లు ఉండదు, బయట కరెంట్ ఉండదేమో భయంతో తొందర అయితే చేస్తున్నాను అనమాట. నేను ఊరికి పోయి వచ్చి అంటే చిన్నమ్మలు ఊరికి పోయి వచ్చి నిద్రపోతుంది పోయి లేచాను అనమాట. లేచి చూస్తే అంటే మాడు నల్లగా అయ్యి వర్షం పడేటట్లు ఉంది. నేను 5 టైం పడి 2 గంటలకే సామాన్లు తర్వాత టైం చూస్తే గ్లోరీ ఉండి ఏం పది అప్పుడే సామాన్లు కడుగుతున్నారా లేదు గ్లోరీ నానేం పండుకోలేదు 5 ఏమని కడిగితే 3 అయ్యేది ఇంకా టైం 2 అయ్యేదే అని ఏమో కడిగేసి ఇంకా వర్షం పడుతుందని దానికోసం అంటే అనమాట. ఆ పసుపు అప్పుడు పసుపు అయితే వేసి కారం ఉప్పు ఎల్లిపాయలు అలాగే ధనియాల పొడి వేసి కలిపి మిక్సీ పట్టింటా అనమాట. ఇప్పుడైతే ఇంకా గుత్తంకాయ అయితే వేసేస్తాను. మా సైడ్ ఎండంకాయ అంటారు కొంతమంది మోట భాషలోన, కొంతమంది నూనెంకాయ అంటారు, కొంతమంది గుత్తంకాయ అంటారు అనమాట. మా భాషలో నూనెంకాయ అనేది ఎక్కువ. ఈ నూనెంకాయ చాలా సార్లు చేసుకుంటాంలేండి, ఎందుకంటే ఈరోజు ఇంకా చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నామని చూపిస్తున్నట్టు అనమాట అంతా. మీరు చేసుకొని ఉంటారు లేండి. లేకపోతే ప్రమిళక్క మేము ఎప్పుడు చేసుకోలేదని బాగా చూపిస్తావు వంట అంటారు. మేము చాలా రోజులు గ్యాప్ తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇంక అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నది వదిన. అందరు ఇట్లా చేసుకునేదేలేండి కామన్గా. అంటే మా ఇంట్లో ఎన్ని రోజులు అయిందనమాట. నా డెలివరీ కంటే ముందు చేసుకునేదే కానీ నా డెలివరీ అయినాక అస్సలు చేయలేదు. ఈరోజు చేస్తున్నాం అనమాట, అందుకనే చూపిస్తున్నారులేండి. నిన్ను వెళ్ళేటప్పుడు ఇటు రక్కల ఇంట్లో ఉంటుంది కదా, ఫోన్ అని చేయగలిగిన అమ్మకి గేట్ అవతల నుంచి మాట్లాడుతుంటే గొంతుకు వచ్చేది ఏడిపిట్టారు అక్కకి. ఇంకా మరి సంగ వేరండి పాప అని అంట అట్లా వస్తారా అంటుంది అనమాట. మేమేమంటే టైము పొద్దున్న స్కూల్ టైం అంటే స్కూల్ టైం వెళ్ళేవది నా ఎవరైనా వచ్చి అది హాస్టల్ అట్లా కాబట్టి మా శ్రమకు ఆ పని లేకుంటే బాగుండే. ఒక 2 రోజులు వచ్చి వెళ్ళిపోతుండే అనమాట. ఆ పని ఉన్నందుకే ఎక్కడ రానికి కుదరదు అనమాట. పని ఉండదు పని అంతా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమన్నా పెళ్లికి అట్లా వస్తారులే పప్ప అని అంటుంది అనమాట. బాగా అనిపిస్తుంది. పొద్దున్న లేసి కళ్ళు పులుముకుంటూ వంట చేసి నేను 2 మబ్బులోనే వంట చేసిపోతాను ప్రేమలమ్మ అని చెప్తుంది అనమాట. 6 గంటలకే లేచి 6 గంటలకే రెడీ అయ్యి వంట చేసుకాసి ఇంట్లో పని చేసి పోవాలంటే ఎంత పొద్దుగా చెప్పండి. నిజంగా నాకే ఎట్లా అనిపించింది. ఇంట్లో ఒక 3 పూట్లుగా వేసుకుంటేనే మనకి ఎట్లా అనిపిస్తుంది అలా పెద్ద వంటలు కదా. అక్కడ హాస్టల్ పిల్లలకి ఏమేమి తింటారో పొద్దున్న టిఫిన్ స్నాక్స్ అంట మరి రాగి జావా మరి సాయంత్రం వంట రాత్రికి అన్ని చేసి పెట్టి ఇంటికి వస్తారనమాట. ఎనీ టైం గ్యాస్ దగ్గరే ఉంటది మా చిన్నమ్మ. ఆ గ్యాస్ సౌండ్ బర్నర్లు సౌండ్ మోగుతూనే ఉంటది ప్రేమలమ్మ అని చెప్తుంది. అప్పుడే మగ్గుతున్నాయి కదా, బాగా మగ్గుతుంటాయి. లేత వంకాయలు కాబట్టి తొందర మగ్గుతాయి. కొంచెం బలిసినవి అయితే చాలా టైం పట్టుకుంటుంది అనమాట మగ్గకి. ఇప్పుడు అది తగినన్ని నీళ్ళు అయితే వేసుకొని లాస్ట్కి దించే ముందు అల్లం కొత్తిమీర అయితే వేసుకుంటే గుత్తంకాయ రెడీ అయినట్లే. ఇంకా నేను కెమెరా ఆడబెట్టింటాను, కనీసం వెనక్కి వచ్చే గ్యాప్ కూడా ఇవ్వకుండా మాట్లాడితే ఎట్లా ఎడిటింగ్ చేస్తాడన్నా. అవు ప్రతాప్ కూడా నిజంగా అంటే టైం రాత్రి పూట ఎడిటింగ్ చేసి పండుకునే లోపల 1:30 ఒకసారి 2 టైం అవుతుంది అనమాట. మేమేం మంచిగా వీడియో తీసి నిద్రపోతాం కానీ ప్రతాప్ పని ప్రతాప్కు ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నాము, అది మంచి టైం చూసి అయితే చెప్తాము. ఇంకొకటి మా ఇంటి పని స్టార్ట్ అవుతుంది, అది రేపు బుధవారమే అనుకున్నాము.
వీలైతే రేపు ప్రేయర్ పెట్టించుకొని దేవుని దయవల్ల అన్ని మంచిగా జరగాలని అయితే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ మీ అభిమానం ఎప్పుడు మా కుటుంబం పైన మా 2 కుటుంబాల పైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను అబ్బా. ఇంకా రేపైతే ప్రేయర్ పెట్టించి ఇంకా ఎల్లుండి నుంచి ఇంటి పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఇసుక సిమెంట్ అయితే వచ్చింది, పెళ్ళలు తెచ్చుకోవాలా. ఒక లోడ్ పెళ్ళ తెచ్చుకుంటే ట్రిప్ ఒక లోడ్ ఎంత ఉందంటే అప్పుడు కరోనా టైంలోనే అంత ఉండే, ఇప్పుడు మినిమం 22K అట్లా ఉండొచ్చు ఒక ట్రిప్. 23 ఉండొచ్చులే, ఆ మధ్య ఉండొచ్చు. రేటు పెరిగిందంట. ప్రతాప్ రేట్ అన్ని కనుక్కొని అయితే వచ్చి చెప్పినాడు అనమాట. ఇంకా దేవుని దేవాలు మేము ముందడుగు వేస్తున్నాము. మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలి. ఇంకా రేపటి నుంచి ఇంకా నా ఛానల్లో కానీ ప్రతాప్ ఛానల్లో కానీ డైలీ ఛానల్లోనైతే 2 ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఎందుకంటే 2 ఛానల్లో చేసి వచ్చిన డబ్బుతో ఇంటి పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అది మా ఆలోచన. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అబ్బా. నాకు గుత్తంకాయ బాగా మగ్గుతున్నది, తగినన్ని నీళ్ళు అయితే వేసేస్తాను. మా మామకు కూడా గుత్తంకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా స్పెషల్లీ సొద్దరెట్లకైతే ఇంకా ఇష్టపడతాడు. మా చిన్న బాబు లేచింది, ఇప్పుడు తగిన నీళ్ళు వేస్తాను. మరి పడుకునిండే స్నానం చేసిన తర్వాత మరి సరిపడతాను నీళ్ళు అయితే వేసాను అనమాట. కొంచెం రసం కూడా ఉంటే బాగుంటుంది అనమాట. గుజ్జు తినాలి, గుత్తంకాయ కూడా తింటే బాగుంటుంది. ఓన్లీ వంకాయలు ఉంటే కూడా అంతటి అన్నంలోకి తినాలనిపిదు. అందుకనేసి మా పిల్లలు ఉండరు, మా ఫ్యామిలీ దండికి కాబట్టి కొంచెం గుజ్జులాగే చేస్తాము. పోయిందనమాట. ఎన్ని లేవు, ఒక 6 ఉంటాయి చపాతీలు అంతే. తిక్కేటి మీద వదిన అప్పుడే తిక్కేసి పోయాయి. మధ్య మధ్యలో ఏడుస్తూనే ఉంటారు చిన్నపాపిగా. ఈ రోజు నైట్ మీ ఇంట్లో ఏమేమి వంటలు చేసినారో కామెంట్ చేయండి నాకు. యువతలు ఉండే వంకాయ అవతల షిఫ్ట్ చేసింది అనమాట వదిన. ఇదైతే కొంచెం పెద్దది కాబట్టి చపాతీ తొందర తను తిక్కితే నేను కాల్స్తాను అనమాట. వదిలితో పోటీ వాళ్ళని చపాతీలు కేజీ చపాతీ పిండి దాన్ని తొందరగా తిక్కేస్తుంటుంది. నేను కాల్చడానికే టైం, ఇంకా దానికోసం వెయిట్ చేస్తుంటాను అనమాట. నా కోసమే తిక్కేటప్పుడు చపాతీ కోసం వెయిట్ చేస్తుంటుంది వదిన. చపాతీ పెద్ద మీద వేయడానికి ఫాస్ట్ తిక్తారు కదా. చపాతీ అయితే బాగుంటది కదా గ్లోరీ. దాంట్లో కాంబినేషన్ బాగుంటది కదా. అట్లానే చపాతీ పెట్టి సొద్దరెడ్డి చేద్దామంటే వర్షం పడి పొయ్యిలు నానేవే. ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది. ఇంకా కట్లోకి సంచికి ఎత్తి పెట్టుకోవాలా, ఇంకా రోడ్డు మీద కుంగుడిపోయి పెట్టుకొని చేసుకోవచ్చులేండి. చొరకింగ్ పొద్దున్నే పెట్టుకుని వంట. అసలు ఈరోజు అక్కోళ్ళ వాళ్ళ ఇంటి ఊర్లో బయలుదేరి తిరిగి మా ఇంట్లోకి వచ్చినా కూడా ఏం మాట్లాడలేదు. మీ మాటలు ఎక్కడ సైలెంట్ అయిపోయినాను అనమాట. ఏమందరికి మొబ్బు ఎక్కిందా, నిద్ర అవుతున్నారా, ఏం మాట్లాడటం లేదా అని అంటున్నాడు అనమాట. ఏమో కొంచెం ఫీల్ ఏమో బాగా చిన్నప్ప నిడిచిపెట్టి అప్పుడే అన్ని రోజులయ్యాయి కదా నిజమంటే మేము వచ్చి అన్నట్లు అనిపించారు అనమాట. రోజు తొందరగా గడిచిపోతాయి కదండి. ఉండింది 3 days అయినా సరే కొంచెం ఏమో ఇంకా ఎట్లా ఉండే అనమాట మనసులో. ఇది బాగా బాగుంది, బాగా అదనేది కదా. అందుకే ఎప్పుడైనా కానీ కొంచెం మనం ఏమన్నా కూరగాయ చేసుకునేలోపు ఫస్ట్ పిండి కలిపి పెట్టుకుంటే బాగా మనం కూరగాయలోపు పిండి బాగా అదనవుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. మా చిన్నమ్మాయి మేమని పని చేస్తే మీకే పెట్టినట్లే కదా కదా అంటుంటారు కదా. అందరూ ఆడపడుచులు అంటే ఇట్లే ఉండాలి, ఎంత బాగా కలిసి ఉంటారు మీరు, వదిన వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మీరు అని కామెంట్ పెట్టారే.
ఇంకా మాకు ఎవరు లేదని చాలా వీడియోస్లో చెప్పింటాం కదా, ఇంకా ఉండే వాళ్ళని హ్యాపీగా ఉండాలన్నమాట. నన్ను అయితే బాగా చూసుకుంటారు అబ్బా నిజంగా. మా అత్త కానీ నన్ను వచ్చినమ్మంటే ఏం ప్రేమ నాకు ఎత్తగా ఉండవు, ఏం పండుకుంటూ వచ్చి అవకాశాలు అనమాట. కొంచెం జర్నీ చేసి ఎట్లా అనిపించా, ఇంకా అట్లే ఇంకా పండుకుంటే కొంచెంసేపు పండుకొని లేసేసి ఏం బాగాలేదు అవకాశం, ఏం లేదంతా బాగున్నది అంటే ఏమి వచ్చింది ఏం అందరూ పండుకుంటున్నారు ఎక్కడ సైలెంట్ అయిపోయినారు అందరూ. ఇంకా కొంతమంది అయితే నా భారతి వాళ్ళని కూడా పిలిచిపోయింటే బాగుంటుండే కదా అని కామెంట్ చేసినారు అనమాట. నేను గృహప్రవేశం అప్పుడే చెప్పినా కదా, తను డెలివరీ ఆ రోజు 6th డేనో 7th డేనో తెలియదు అనమాట. అప్పుడు ఇంకా ప్రమోదన్ ఎట్లానో రాలేదు. అందులో వచ్చి ప్రమోదన వాళ్ళ ఇల్లు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ ప్లానింగ్లో ఉన్నారు. ఇంకా ఎందుకులే, ఇంకా అక్క అయినా బియ్యం పోస్తుంది, ఎక్కడో ఒక చోట 3 monthsలో పోసుకొచ్చుకోవాలన్నమాట. అక్క కూడా పుట్టిందని తను ఫీల్ అయింది కాబట్టి అటు నుంచి వడి బియ్యం తీసుకొని వస్తాం అనమాట. వడి బియ్యం అంటే ఏంటి అని కూడా కామెంట్ పెట్టారు కొంతమంది. వడి బియ్యం అంటే కాన్ పైన తర్వాత వడి బియ్యం పోస్తారు కొంతమంది, అది పోయడం సంప్రదాయం అనమాట. అప్పటి నుంచి పోసుకుంటున్నారు, ఏంటి పోస్తారో కూడా నాకు తెలియదు కానీ మంచిది అనమాట. పుట్టినింటి నుంచి మ్యారేజెస్ ఏమన్నా ఆడపడుచులకి పోస్తారు అనమాట ఎక్కువ. వడి బియ్యం పుట్టించి పోతే మంచిదంట. వడి బియ్యం పోసుకొని అత్తవారి ఇంటికి రావడం సంప్రదాయం అనమాట. మేమైనా మా ఆడపిల్లకి అట్లే పోసంపియాలి, అదొక పద్ధతి అప్పటి నుంచి ఉంది కాబట్టి ఆ పద్ధతిని అట్లే ఫాలో అవుతున్నాము. మంచిది అంటారు. మీ ఆడపడుచులు పోయడానికి ఇంకా టైం పడుతుందిలేమ్మా. ఫస్ట్ నేను మా గ్లోరీని అయితే నిజంగా నా కళ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్లోరీని అయితే పెళ్లి కూతురప్పుడు నేనే దగ్గరుండి పసుపు పంటించి నేనే అంటే దగ్గరుండి నేనే రెడీ చేసి దగ్గరుండి నేనే పెళ్లి కూతురు చేస్తాను. ఫస్ట్ నేను చేసిన తర్వాతే బయట ఎవరన్నా అంటారేమో చూడండి, మా ఇంట్లో కూడా నువ్వే చేయాల, బయట ఎవరైనా చేస్తుంటారు కదా, ఇంకా వీధిలో దండి చేసారు వాళ్ళు చేసినా చేస్తుంటారు అని అంటారు. అట్లా ఏముండదు. ఫస్ట్ నేను మా గ్లోరీని చేసిన తర్వాత మా చిన్నమ్మ చేస్తుంది అమ్మ, తర్వాత ఎవరైనా బయట చేసేవాళ్ళు దండిగా. గ్లోరీకి తిరిగే లోపల 2 అవుతుందేమో రాత్రి, అట్లుండే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మ్యారేజ్ సీజన్స్ ఉన్నప్పుడు పెళ్లి కూతురు చేసినాం అంటాం కదా. మనం ఎంతమందికి అయితే పెళ్లి కూతురు చేసినాం వాళ్ళందరూ కూడా అంటే నార్మల్గా రేపు పెళ్లి రోజు అన్నట్టు ఈ రోజు అనమాట అట్లా మనకు కూడా శారీలు పెడతారు. ఆ శారీస్ మోస్ట్లీ వదిన ఎక్కువ పెట్టింటది అనమాట. ఎందుకంటే ఆ రోజు తిరిగితే సంబరం ఉంటుంది అందరికి పెళ్లి కూతురు అని. తను అస్సలు తెలుసా మొన్న వచ్చినాక ఏమంటుందంటే, ఊర్లో వీళ్ళు లేదు ఆడపిల్లకి అన్నట్టు ప్రతి ఆడపిల్లకి శారీ పెట్టింది. గ్లోరాక తిరిగి ఇంకా పొద్దున పెళ్లి టైం కదా ఇంకా పడిపోతుందేమో, అంతమందిని చేస్తారు కదమ్మా తిరగడానికి, తనకు కూడా ఎనర్జీ ఉండాలి కదా అంటుంది ఒక అక్క నవ్వుకుంటూ. పెళ్లికి ముందే బాగా బూస్టప్ చేస్తాం మా గ్లోరీని, భారతి పక్కనే ఉంటాం కాబట్టి. మా పిల్లలే కూర్చుంటారు ఇంకా తోడు పెళ్లి కూతురులే 6 మంది. ఇంకా పల్లెటూరులో నిజంగా చాలా బాగా చేస్తారనమాట. ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ మగ పిల్లల పెళ్ళిళ్ళు కానీ బాగా చేస్తారు మా సైడ్. నేను చూస్తుంటాను అనమాట, పెళ్లి కాకుండా ముందు ఇట్లా చేస్తే నిజంగా మమ్మల్ని ఇట్లా చేస్తారు కదా అని. నేను కూడా పెళ్లి కాకుండా ముందు నేను బెంగళూరులో ఉంటే కూడా డబ్బులు ఇస్తుంటాను అనమాట, పెళ్లి కూతురు చేయండి ఆ పాపని నన్ను చేస్తారు కదా అని. నిజంగా అట్లా చేసేవాళ్ళు చేస్తే మనల్ని కూడా చేస్తారనమాట. అది మైండ్లో పెట్టుకొని వచ్చాక చేస్తుంది అనమాట. ఎవరిది పెళ్ళైనా ఆడపిల్లలది ఈ ఊర్లో ప్రతి ఒక్కరు పెళ్లి కూతురు మీద సర్లే ఎప్పుడన్నా నువ్వు శారీ తీసుకురా నేను బ్లౌజ్ కుట్టించుకొస్తానంటారు అమ్మ. నువ్వు వచ్చిన పెళ్లి కూతురు వాడి ఇంటికి పంపిస్తారు. ప్రతాప్ కూడా అంటే కొంతమంది అంటుంటారు కదా, అవసరమా అంతమందిని చేస్తావు నువ్వు అది ఏ రోజు కూడా అనలేదనమాట. నేను చేస్తానంటే అదే చేయలేమా అంటే ఫస్ట్ టైం మేము మా ఇంట్లో నుంచి చాలా మంది పెళ్లి కూతురు చేస్తూ పంపిస్తుంటే నిజంగా ప్రతాప్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. మా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా చేస్తారు. అప్పుడు అంత ఐడియా లేదన్నమాట. అయినా వచ్చి మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంది. వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంట్లో చాలా ఫుడ్ విషయంలో కానీ ఇట్లా ఏమైనా రిలేటివ్స్ విషయంలో అవన్నిట్లో కొంచెం వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక ఐడియా ఉందన్నమాట. మాకున్న వాళ్ళే బాగా చూసుకుంటాం చూడబ్బా, కొత్త వాళ్ళు ఏం లేరు. మాకున్న వాళ్ళలోన ఇంటికి ఎవరు వచ్చినా మా ఇంట్లో ఉన్నది పెట్టి పంపిస్తాం, మా బాధ్యత అది. మీ గ్లోరీకి పెళ్లి చేయరా అని కామెంట్. ఇంకా స్టడీ ఉన్నాను లేకపోతే స్టడీ లేకుండా ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉంటే మీరు క్వశ్చన్ చేసినా కూడా బాగుంటుంది.
ఏమంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. డెఫినెట్గా చెప్తాను మీకు చెప్పండి ఎట్లా అవుతుంది చెప్పండి మ్యారేజ్. ప్రతిదీ మీకు చెప్పే చేస్తాము. ఖచ్చితంగా నా మ్యారేజ్ విషయంలో మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి ప్రతి విషయం అప్డేట్ ఇస్తూనే ఉంటాం. మీకు తెలియదు నా పెళ్ళి ఎలా అవుతుంది చెప్పండి. గుత్తొంకాయ అయితే రెడీ అయిందనమాట. చపాతీలు కూడా కంప్లీట్. వేసుకొని వస్తుంది. ఏమో పాప కొంచెం ఏడుస్తుంది అనమాట. దిష్టి తాకింటదేమో నీ కూతురికి, అక్క వాళ్ళు ఊరిదే. ఎవరో ఒక అక్క మన సబ్స్క్రైబర్ అక్క అని కదా, ప్రమిళ దిష్టి తాకుతుంది ఈరోజు అనని అట్లా అయింది. ఏడుస్తుంది అనమాట చిన్న పాప. ఏమో లైట్గా ఉప్పు తీసేస్తాను కొంచెం, చిన్న పాపకి పోరు పెట్టుకుంటుంది. ఇట్లే ఏడ్చినప్పుడే తొందర తీసేయాలని చెప్పింది అనమాట. ఇట్లే జోగొడుతున్నాను, పండే పండుకోదు. మరి మాటలు చెప్తే బాగా స్మైల్ చేస్తుంది. తినేసాయి వదినా. నాన్న బాగుందా నాన్న? ఉప్పు అయిందా? కరెక్ట్ అయిందా? నాన్న కొంచెం లైట్ వేసినాను చూడలేదు. బాగుంది వదినా, ఉప్పు సరిపోయింది అన్న నాన్న అయితే. కారం అంతా సరిపోయిందా? తిందాం రాండి ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే గుత్తంకాయ చపాతీ తింటున్నాం. మీరు కూడా రాని తిందామండి. ఇక్కడ వచ్చినాక చల్లగాలికి ఊకుందనమాట పాప. లేకపోతే ఏడుపు, లేకపోతే లోపలే తింటుండలేండి. ఏడ్చేదానికి ఇట్లే చేసుకుంటూ తింటున్నాను అనమాట. బయట అన్ని చూస్తుంది, లేకుంటే లోపల ఏడుస్తున్నది ఎంతసేపు. పాప పడుకున్నాకే తింటుంది, లేకపోతే వదిన ఏమంటే ఈరోజు ఆకలి అవుతుందని ఇంకా తొట్లనేసి ఊపుతాలే పాపని. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మన ఊర్లో అయితే మాట్లాడుతున్నాం అనమాట. సో ఇంకా వచ్చేసాం కదా మన ఊరికి. ఇక్కడ చూడ్డాడు ఇక. సో ఇంకా డైలీ ఉండే బాధలే మా పిల్లలకి. ఇంకా బాధలు ఏముంటాయి పిల్లలకి అంటారా? ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడమే వాళ్ళ బాధ, రెడీ అవ్వటమే వాళ్ళ బాధ, ఆ స్కూల్లో వెళ్ళి పడేంత వరకు వాళ్ళ బాధనే. సో వాళ్ళ బాధ కాస్త మా బాధ అయిపోతుంది ఇంక స్కూల్కి పంపించేంత వరకు. ఏం వెతుకుతున్నా ఫ్రెండ్లో? వెతుకు నేను కిందకి వెళ్తాను నేను, చిన్న పాప. సో క్లైమేట్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. అంటే ఎండ లేదు కానీ చల్లగా చాలా బాగుంది. వాళ్ళు వర్షం రావచ్చు ఈరోజు. ఊర్ల మీద ఉండే ఈరోజు ఎవరు పోతావు ప్రైజ్? ఇదే ముగితి, ఇదే ఇటు కనిపించేదే ముగితి. ఇంకా ముగితి పోతాం మనం. కాదు, ఏవే బుక్స్ తెమ్మంటారు ప్రశస్తా? అన్నీ తీసుకొని పో. ఈరోజు చెప్తారు ఏవే తీసుకురావాలి ఏం అని చెప్పి. చెప్పు, మాట్లాడమ్మా. అంతేనా? ఇంకా ఉందా? మరి మాట్లాడు. స్కూల్కి వెళ్తున్నాం. ఉందిలే టైం, ఇంకా 5-6 minutes ఉంది. సైడ్ కొనండి. చెప్పు ప్రిన్సే. మేము ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం. 4-5 రోజులు మా విటూరు వాళ్ళ ఊర్లో ఉండొచ్చాం, మా అత్తల ఊర్లో అని చెప్పాలా. ప్రైజీ, స్కూల్కి వెళ్తున్నావా? ఏది ఇక్కడ చూసి చెప్పు, స్కూల్కి వెళ్తున్నావా అంటే ఎట్లా? అలానమ్మా, రెడీ అయితే వెళ్ళి బయలుదేరుతామండి. ఏం కాదు, నీకు చేతిలోకి ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఒక చేతిలో, అన్ని చేతులు నింపుతాంలే. ఎరేజర్లు ఇంటి నుండి ఎరేజర్లే, షార్ప్నర్లే, పెన్సిల్లే ఉండవు కదా ప్రేమ ఇంట్లో. సాయంత్రం లోపల కొనిస్తాను. ఇప్పుడు వెళ్ళరా నిజం ప్రశ్న, దండుగా ఉన్నాయి ఇంట్లో, అబద్ధం కాదు. ఇంట్లో దండుగా ఉన్నాయి. ఎరేజర్ కావాలి, షార్ప్నర్ కావాలి.
తోలుకొస్తాడు ఆ తాపు పంపిస్తాంలే ఆ టెంపో లేదు ఇంకా ఎవరు తగ్గేదేలే ఈ రోజు నుంచి ఇంకా వెళ్ళాల్సిందే రోజు అండి వెళ్ళేటప్పుడు ఇంత బాధలు ఉంటాయన్నమాట ఇంకా కాకపోతే ఇంక పంపించాలి తప్పదు. సో వెళ్ళి నేను ఆటో ఎక్కిచ్చేసి వచ్చేసేస్తాను ఎత్తుకొని పర బుడ్డా బాబా హాయ్ చెప్తే ఎవరు పట్టించుకోరు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వీళ్ళు బాధ ఇట్టనే ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది పాపని పట్టించుకోవడము. ఆయన ఆడుకుంటుంటది ఆడుతుంది అనమాట. ఇంట్లోనే మొన్న అటు ఇటు అయితే ఇంక ఏడుస్తుంది కానీ అంతవరకు అసలు ఏడుదు ఊరికి ఆడుకుంటుంది అనమాట ఇంతసేపు. నా సరుకు లేచింది పొద్దున కూడా సైలెంట్గానే ఉంది కదా. సైలెంట్ నువ్వు ఏడ్చేదని ఇంటికైతే తోలుకోరా అస్సలు లేదు, అస్సలు ఇంటికి తోలుకొచ్చేదే లేదు. ఆటోలో మంచిగా ఎక్కించి నమ్మించి పంపిస్తా కానీ ఇంకా ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం పోతే మళ్ళీ ఏడ్చేది చూసి మా గ్లోరీ 2 రోజులు వరుసలు తోలుకొచ్చా. అందుకని మధ్యాహ్నం అన్నం తినిపించేది ప్రస్తుతం నువ్వే బాగా చూసుకో పాప నీకు దుఃఖం వస్తుంది ఏంటికో ఏమో అర్థం 4 రోజులు బాగలేదు కదా ఏమంటారు ఏమో అని ఆల్రెడీ చెప్పినాలే. ఫంక్షన్ ఉండింది వేరే ఊరికి వెళ్ళానని చెప్పినాంలే ప్రశస్త వాళ్ళ మేడం వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాను. కాకపోతే తను నమ్మదు అనమాట. నేను ఫోన్ చేసి మేడం ఫంక్షన్ ఉండింది రేపు నుంచి వచ్చేస్తుంటే సర్లే రేపు నుంచి పంపించండి ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయనే అంతే తప్ప ఏం లేదులేండి. భయపడతారు అనమాట వీళ్ళైతే. ఓకే నేను వెళ్ళి ఎక్కిచ్చేసి వస్తే వస్తాను వెళ్ళి రావణమ్మా టైం అవుతుంది. పెద్ది ఓ పెద్ది బాబాలి ఓ బాబాలి రండి 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 టైం అవుతుంది. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ చెప్పేసాను. సో ఇంకా మిగతా విషయం తను చెప్తుంది కొంచెం చెప్పు. ఇంకా ఈ రోజు అయితే మన ఇంటి దగ్గర అయితే ప్రేయర్ అయితే పెట్టించుకోవాలని ప్రేయర్ అనుకుంటున్నాను. కదా ప్రేయర్ కుటుంబ ప్రార్థన అనమాట. ప్రేయర్ పెట్టేయాలన్నమాట. ఇంట్లో ప్రేయర్ పెట్టాలి కాబట్టి సో దానికి సంబంధించి నేను అన్ని రెడీ చేయడానికి అయితే టౌన్కి వెళ్తున్నాను. ఇంకా పొద్దున్నే పోయి పాస్టర్ వాళ్ళకి సంఘ పెద్దలకి అందరికైతే చెప్పొచ్చినాడు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీకి తెచ్చిపెట్టుకొని సాయంత్రం ఇంటింటికి తిరిగి కుటుంబ ప్రార్థన స్వీట్ కానీ అవన్నీ స్వీట్ తేవాలి. అలా అందరికీ ప్రేయర్ ఉందని చెప్పాలి మా వీధులు అందరికీ. అలాగే వాళ్ళకి ఫాస్ట్ వాళ్ళు వస్తారు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఏంటని చెప్పేసి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. సో నేను ఎమ్మెల్యేకి అయితే వెళ్ళొస్తాను ఫ్రెండ్స్. ఓకేనా అందులో ఇంటి దగ్గర ఏం చేయాలి రెడీ చేయి. నువ్వేం పని చేసావు నువ్వేం పని చేయాలి అవసరం లేదు మాకు. తాగి పండుకున్నాళ్ళు అంతే అదొక పెద్ద పని. సరే 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 ఓకే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు డాడీ. సో ఇలా కాదు ఇంకా ప్రతాప్ అయితే ఎంగనూరు పోయి సరుకులన్నీ తీసుకొచ్చాడు అనమాట. చేసి ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళేసి అన్నీ తీసుకుని వచ్చేసినాను. ఏమేం చెప్పింది చికెన్ టమోటాలు లడ్డు బూందీ అంతేలే. కారము కొత్తిమీర కరివేపాకు కారం మిస్ అయిందిలే ఇప్పుడు తెస్తాను నేను వెళ్ళి ఇక్కడ బాగుందంట. మరి ఎక్కడ పెట్టుకొని చెప్పు ఫ్రెండ్స్. ఇవ్వండి హ్యాండిల్ దగ్గర కూడా పెట్టుకున్నా చూడండి. ఇవ్వండి దానికి బ్యాగ్ ఇచ్చేసింది అనమాట. సో ఓకే ఏంది అది చెప్పు. చికెన్ టమోటాలు టమోటాలు లడ్డు బూందీ ఇవ్వండి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు. పట్టుకోతావా ఓకే. ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చూడండి ఈ టైం నుంచి రావాలి. ఏదైనా లైటింగ్ ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. పరదాలు ఓకే అవన్నీ ఉంటాయండి. ఏ పోయి అలకినది అలకి పూస్తే ఈ టాలెంట్లు మాత్రం బాగుంటాయి ఏదైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు వంట చేయాలి కాబట్టి బాగా చేసింది. ఓకే ఎందుకంటే వర్షం లేదు కాబట్టి ఈరోజు చేయొచ్చు కదా. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇంకా నువ్వు తెస్తే ఇంకా మేము అన్నానికి పెట్టుకుంటాను. ఇంకా పోతే కొంచెం చెప్తే కదా బైక్ కొంచెం పొద్దున ఇబ్బంది అని చెప్పేసి ఆ పని అయిపోయినప్పుడు టైం అయింది. లేకపోతే ఇంకా 1 అవర్ ముందే వచ్చాను కానీ సో పరిస్థితి అయితే ఇదనమాట. సో బైక్ కొంచెం స్టాండ్ యాక్చువల్గా పొద్దున్న స్టాండ్ చూడండి. స్టాండ్ యాక్చువల్గా అది విరిగిపోయింది. కానీ ఎప్పట్లాగా స్టాండ్ ఉంటుంది కానీ ఇట్లా అని చెప్పేసి ఇట్లా దిగేపటికి బైక్ నా మీద పడిద్ది. సో ఇంకా అందుకోసం మన పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసాను అనమాట మొత్తానికి. ఓకే సరే అబ్బా మొత్తం చూద్దాం. కానీ ఇప్పటి నుంచి వీళ్ళు వంట చేసుకోవాలి. ఇంకా వీళ్ళ పని ఎక్కువ ఉంటుంది. మీరు ఇంట్లో పని కంప్లీట్ చేస్తే బయట ఎంతసేపు పడుతుంది. ఓ లేచినాడా బాబాలి పెద్ది చాలా స్ట్రాంగ్ ఉంటాడు అనమాట మా వాడు. నిద్ర పోయిండే పండుకునేది ల్యాండ్ స్నానం చేయించినారా చేపిచ్చే పండుకోబెట్టింది. ఓ డాడీ రే బొక్కనేది తినేది కదా ఏరే పని లేదు కదా డాడీ. ఓకే అబ్బా ఇంకా ఇంట్లో పని కొంచెం తొందర టైం అయింది. ఎంత చూడండి నాకు తెలిసి 3:30 అయింది. ఇంకా 4కి అయితే స్టార్ట్ చేసేసుకోండి అన్ని. ఇంకా ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి సో చేసేసుకోవాలి. గాలికాడ బియ్యం నానబెట్టుకొని ఇంకా
కట్టెల పొయ్యి మీద వంట చేసేస్తే తొందర ఒక పని అయిపోతుంది అని తార్పాలు వేసిన అమ్మోళ్ళు అడగదాము, లేదంటే ఎవరిదాకా తెలిసింటే పొద్దుగాల లైట్ అవన్నీ తెచ్చు అన్నీ చేసి పెడతలే, ఇంకా నాకు రెస్ట్ ఉండదులే కానీ ఓకే చేద్దాంలే. చిన్న పాప బాగా పుట్టింది, హ్యాపీగా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి ప్రేయర్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాము. నీకోసమేరా మా, ఎందుకంటే ఈరోజు అసలు ఏ హెల్త్ సమస్య కానీ చాలా బాగుందన్నమాట, ఏ సమస్యలు లేవు. ఆ కొళ్ళు వస్తారు ఉండు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వస్తారు, 1 అవర్ ఇంకా 3:30 అంటే 4:30కి వచ్చేస్తారు, 4:45 అట్లా. ఓకే వాళ్ళు వచ్చే లోపల అన్నీ రెడీ చేసేసి వాళ్ళు వచ్చిన వెంబడే వాళ్ళకి స్నానాలు చేపిస్తే ఇంకా పాస్టర్ వాళ్ళందరూ వస్తారనమాట. మనం తొందర ఈరోజు రాత్రి ఒక్కటే చినుకులు, మన ప్రేయర్ అయిపోయినా చినుకులు పడినా ఏం పర్లేదు. రాత్రి లాంటి కొంచెం బాగా ఉడుకుడుకుదైతే బాగుండదు, కొంచెం ఇట్లా తెరిసి పెడితే ఉండదు, లోపల పెట్టింటది. ఇది కొంచెము ఇట్లా పెడితే ఫ్యాన్ అవుతామా వద్దులే ఏలేలా చల్లగైంది అట్లా అడిగితే అప్పుడే ఏందో పెట్టేసే అంతే. చికెన్ ఎన్ని కేజీలు? 3 కేజీలు చెప్పినావు కదా, ఏం కావాలా? ఎక్కువైతే చెప్పాలి, 2 కేజీలు అంటే పైన ఎక్స్ట్రా 1 కేజీ 3 కేజీలు అయితే బాగుంటుందని సరిపోతుంది. మన ఇంటికంటే దండికి వస్తారు విషయం హ్యాపీ. అయితే ఎప్పుడు ప్రేయర్ పెట్టించినా మా ఇంటికి వర్షం పడితే తప్పితే జనాలు తక్కువ వస్తారేమో, కానీ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇందు నుంచి మా చిన్నత్తోళ్ళ ఇంటి దగ్గర వరకు కూర్చుంటారు. ఇంకా సంఘ పెద్దలు అంటావు అందరూ వచ్చి తినిపోతారు. ఏదైనా ఒక మనిషిని హార్ట్ఫుల్గా పిలిచి ఏ కార్యక్రమం అయినా కానీ వస్తారు ఫ్రెండ్లు అంతే. అందుకే నేను చికెన్ అవుతుందా అని ఆలోచన చేస్తాను. వస్తూ అవుతాలే, ఇంకా తెమ్మటి తెచ్చేస్తారు, ఇంకేమని కావాలా. కేజీ అయితే ఇంకా పొద్దున్న నుంచి ఈరోజు పనే ఉందన్నమాట. ఇంకా బట్టలు ఉతికేసి ఇంకా అంతా ఇల్లంతా నీట్గా అయితే సర్దేసుకుంటుంది. ఇంకా చిన్న పాపకు నీళ్ళు పోసి నేను పోసుకొని, మా అత్త కూడా పోసుకుంది, మా మామ పోసుకున్నాడా, గ్లోర్ ఒక్కటే ఉంది. ఇంకా ప్రతాప్ పోయేటప్పుడే నువ్వు లేట్ అవుతుంది ఇప్పుడే పోసుకొని వెళ్ళాలంటే ఇంక ప్రతాప్ కూడా స్నానం చేసి పోయానమాట. ఇంకా నేను బియ్యం అయితే ఒక 5 చీరలు అయితే తీద్దామని అనుకుంటున్నాను. 5 చీరలు చాలు కదా, మరి అవే ఇంకా సోనా మసూరే చేస్తాను. ఇంకా బియ్యం అయితే కొలుసుకొని దీంట్లోనే అన్ని 5 చీరలన్నీ నానబెట్టుకొని బయట పొయ్యి మీద అంటియాలన్నమాట. గాలి తక్కువ ఉండదు, ఉండాలి ఒక సంచిలోన. అట్లానే అన్నీ మన సోఫా ఉంది కదా, కట్టెలు అన్నీ ఒక సంచిలో పెట్టాం కట్లు. ఆ కట్లన్నీ తీసుకొని అయితే ఇంకా పొయ్యిలోనైతే పెట్టేసి అంటిస్తాను. ఫస్ట్ బియ్యం తీసుకుంటాను. నువ్వు 5 చీరలు వస్తే 6 చీరలు అవుతారా అంత ఫుల్గా వచ్చేస్తే? కాదు అది చాట్లో ఏం లేదు, తీసే డైరెక్ట్ దాంట్లోకి వేసే తీసే, మరి ఇబ్బంది పడతావు. పక్కన పెట్టేసే ఉన్నలే, దాంట్లోకి వేసే మిగతావే. 3 చీరలు అయినా చూడాలి, 2 అదే గుర్తుందా లేదా అని లెక్క తప్పుతాం. అవ్వు అట్లా మాట్లాడిస్తే మాట్లాడద్దు అంటుంటారు మరి చెండుగుండు. 3 మా ప్రశస్త వాళ్ళకి నిజంగా ప్రేయర్ పెట్టిస్తామని సంగతి తెలియదు అనమాట. తెలిస్తే ఉండిపోతుండ్రు ఇంటికాడ, మేము ఉంటాం ఇంటి దగ్గర అని అంటారని సాయంత్రంగా జరిగేది అనేసి మేము పంపిస్తున్నాం. జాగ్రత్త వెయిట్ ఉంటే ఒక బకెట్లోకి వేసి నానబెట్టి కడిగేస్తే బియ్యం నానుతవి. ఇంకా పొయ్యి అంటిస్తే గాలి లేదు, గాలి లేకున్నప్పుడు ఆ వాటర్ అంతా వాళ్ళ పశువుల వాళ్ళకి ఇచ్చేసి మరి అసలు పెట్టిపోతుంది బకెట్. చెప్పిరాప ఎవరికో మళ్ళీ. ఒక బకెట్ తీసుకొని కిందకి పోతాను నానబెడితే. ఏం గొడవ పడుతున్నా.
ప్రేమలమ్మ అన్నం చేస్తుంది. తిందాం. పువ్వు ఆట ఆడుకుంటారు. పువ్వు అంటారు పప్పాల పువ్వు ఆట ఆడుకుంటే బియ్యం నీళ్ళ అవులే పశువుల కోసం. మనం పొయ్యి అట్టించుకునేటప్పుడు నాకోదు కదా. ఒకటైతే చికెన్ గాలి తక్కువ అయితే ఎంతసేపు అవుతుంది. అదే డిసిషన్ కోళ్ళు తీస్తాము పెద్దమ్మ అంటే అప్పుడు కోళ్ళు తీయమా పడుతుంది. కోళ్ళు పూల చెట్లు అన్నీ తీయండి అనుకంటే చూపిస్తాం. ఇప్పుడు మనం ఏం తింటాము ఏం చేస్తాము వంట వండుకుంటాము. అది మంచిది కాదా? ఎట్లా చూస్తారు చెప్పు? బాగా పెద్దోళ్ళు అంటారు తెలుసు, బాగా వండుకొని తింటారు, బాగా మాట్లాడతారు, మీరు ఇంటి పక్కన అందరినీ బాగుంటారు అని అడుగుతారు. అంతే కదా. ఇంకా మా సోషల్ ఫ్రెండ్లు మీ అమ్మ ఈ టీవీ ఇస్తుందని లే అన్నారంట. అంతేలే అత్త, మరి తీస్తాం లేదు, తప్పేముండదు చెప్పు. లే ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడతా ఎంత కలర్ఫుల్గా చేసేది అత్త. సూపర్ నచ్చేది నాకు. అట్లా కాదు, రసముడు వాళ్ళు అడుగుతారు, బాగా చేస్తుంది కానీ 2 దినాలకి నల్లగవుతుంది అంటారు. మరి వంట చేసినాక నల్లగా అవుతుంది, పూసినప్పుడు బాగా ఎర్రగుంటుంది అత్త. అది కాదు, కవర్ పెట్టి ఒక సైడ్ అయితే అన్నానికి అయితే పెట్టామన్నమాట. చికెన్ చేయాలి కదా, ఉల్లిగడ్డలు టమోటాలు కట్ చేసుకుంటే ఇంకా చికెన్ తొందర తాలింపు వేసేది, ఇంకా అన్నం కాదు. ఫస్ట్ చిన్నపాప ఏడుస్తారు. టీ తాగవదా నువ్వు? తక్కువ టీ అసలు ఎక్కువ తాగలేను. నాకు కూడా ఎప్పుడైనా తలనొప్పి ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా తాగేది ఏమన్నా ఎత్తిన వచ్చినప్పుడు ఎక్కువ తాగితే కన్ను నొప్పి వేస్తుందని తాగలేను. ఏమమ్మా అక్కలు వస్తే ఆడవిడి ఉంటుంది. ఇంకా ప్రొఫెసర్ ప్రిన్సిపల్ రాలేదు కదా, ఇంకా వీళ్ళు సందడే ఉంటుంది. రండి ప్రేయర్ ఉన్నా ఏదన్నా కార్యక్రమాలు ఉన్నా మేము ఏదైనా రెడీగా అయితే వేరే ఊరు పోవాలన్నా పిల్లలు ఆడావిడి ఎక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకా సప్పగా ఉండదు. ఇంక ఇక్కడ ఇదన్నా స్టార్ట్. ప్రశస్త వాళ్ళకి తెలియదు అనమాట ప్రేయర్ ఉండేది. లేకుంటే ఈరోజు స్కూల్ డుమ్మ కొడుతుండ్రి, బాడీకి పోలేమో ఇంటికాడే ఉంటామని వాళ్ళకి తెలుకోకుండా మేలు. ఇప్పుడు వచ్చి స్నానాలు చేసి రెడీ అవుతారు. నేను ఏమన్నా చేస్తున్నా? ఎత్తుకోవాలా నిసి? ఎత్తుకోవాలా? మాడమే వాన ఇప్పుడైతే వానకాలం కదా, పొద్దుగాల చేసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే పొయ్యి మీద చేస్తాం, వాన వస్తే ఇంకా అంత నానుతుంది అనమాట. బాగా అంటే దీనిపైన వానకి ఇంకా నానుతుంది. అందుకోసమని తొందర చేసుకుని గడ్డకైనా మంచిది అనిపించింది. ఫస్ట్ అయితే వంటకే పెడదామా అంటున్నాడు. మరి ఎట్లయితుందో మరి పొద్దుగాలకి అయితే ఫాస్టర్కి ఒక మాట ముందే చెప్తే ఇబ్బంది ఉండదు అనమాట. బాగా నలుగురు అయిపోయినాక హోబ్లర్ మీ అమ్మకి వేసి చల్లగా అవుతుంది. నాకు టీ వేసినప్పుడులా తాగేటప్పుడు ఉండదు కరెక్ట్ టైంకి. ఉడుకుతుంది. ప్లేట్ వేసుకొని పోతుంది. ప్లేటా? చెట్టలు అయిన దానికి బాగా జల్దిగా వేసారు. ఇంటి పెద్దకుండా చెట్లకైతేనే చెత్తను వేసారు కాగింది. ఆరిపోయినట్టు కదా, పొగ ఆడ గాలి వండేది కదా.
ఏమంటే బాగా నానండి అందులో వచ్చి సోనా మసూరి బియ్యం బాగా అంటే అన్నం 2 ఉడుకులకే ఉడుకుతుంది. ఐదు చీరలు వదనే 5 చీరలు అన్నం. బాగా దిగేది వదనే. చెప్పొస్తారు నీ మనం రాలిది బర్త్డే ఏమన్నా ఉంది అమ్మ, వంట పెద్ద వంట వండుతారా అంటారు. కొబ్బరి ఎల్లిపాయలు యాడ్ చేసి మిక్స్ పడతలే వదనే. ఇంకా ఎల్లిపాయలు కొబ్బరి అల్లము ఇంకా ఇవన్నీ అయితే కొత్తిమీర ఇవన్నీ అయితే కలిపి ఇంక మిక్స్కి అయితే పట్టేస్తాను. నిన్నైతే ధనియాలు వేపి ధనియాల పొడి అయితే పట్టాను కదా, ఇంకా ఈరోజు ఇంక ఇది ఒక్కటే పట్టేసి ఇంకా అన్ని చికెన్లో ధనియాల పొడి ఇవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది చికెన్. ఇంకా అన్నం ఉంచేరే తొందర చికెన్ తాలింపిస్తే వర్షం పడేటట్లు ఉన్నదనమాట. నానే పొద్దునుంచి దేవుడా ఈరోజు వర్షం పడకూడదని కోరుకుంటున్నాను. మరి ప్రేయర్ అయిపోయాక ఎంతనో పని ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా అందుకనేసి ఇబ్బంది పడుతున్నాం అనమాట, కొంచెం భయపడుతున్నాను నేనైతే. దేవుడు ఎట్లా చేస్తాడో ఏమో. వంద పెట్టావు కదా చిన్న పాప భయపడుతుంది. చికెన్ అయితే ఇంక చిన్న పీసెస్గా కట్ చేస్తుంది వదిన. అందరూ ఒక్కో పని చేసుకుంటుంటే గప్పనైపోతుంది అనమాట, అందుకోసమనే తల మిక్స్ అయ్యా. అన్నం అయితే దిగేది కదా ఇంకా అన్నం ఒక సైడ్ దిగేది, ఇంక చికెన్ ఒక్కటే టెన్షన్ కదా అనమాట. ఎందుకంటే మాడం అవుతున్నది, అదే కొంచెం భయం అవుతున్నది. వానకంటే ఏది ఎక్కువ కాదులేండి, ఎందుకంటే ఏదైనా కానీ వానలు పడితేనే మనకి తినడానికి వచ్చేదన్నమాట. బియ్యం కానీ పంటలు పండుతాయి బాగా. అన్ని కొంతమంది పూర్తిగా వాన నీళ్ళకే పండించే వాళ్ళు ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి చాలా మంచిది. ఇంత కొంచెం సేపు ఒక్కటి అయితే చాలు, ఇంకా మామూలుగా అయితే తర్వాత ఇచ్చేంత వరకు ఒకటి చాలు, మిగతాది గ్యాస్ లో పెట్టొచ్చు, గ్యాస్ మీద పెట్టొచ్చు అనమాట. అందుకోసమనే చక్కగా చేసుకుంటూ ఉన్నాం అనమాట. వాన ఇట్లా ఈ వర్షాకాలం ఒక్కటే కొంచెం ఇబ్బంది, ఇంకా మిగతా టైంలో ఏం ఇబ్బంది ఉండదు లేదు వంట చేయడానికి. బయట నేను కూడా వాట్సాప్ వీడియోస్ చేయడానికి ఇప్పుడు భయపడుతున్నాను. ఇంతకుముందు అసలు ఏ టైం అయినా కానీ పోదాం అనిపిస్తుండే, వాన వస్తాక కొంచెం వెనక ముందులు ఆడాలనిపిస్తుంది. మగ్గేది అన్నం ఇప్పుడు ఇది తర్వాత అన్నం అయిపోయినాక ఇట్లా దిక్కుతుంది అనమాట. వేడి వేడి కుండ మీద పోతుంది కదా, ఇది కాపోతుంది కదా, ఇది పోదనమాట, మసిపోదా. బూడిది బూడిద తీసుకొని పోతే కన్నీగా లేచిన పాప గంటకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఏడుస్తుంది. యాపని చేస్తున్నా, యాపని లేదు. ముందర వచ్చి ప్రసాద్ చక్కలు పెట్టొచ్చారు కదా అన్ని బ్యాగులు. మన సంగతి దిగమా అన్నం రెడీ, రైస్ అయితే పువ్వు అయితే చికెన్ ఏమి పొయ్యి మీద కూడా చేస్తా, గ్యాస్ మీద కూడా దేవుడే ఉరుకులాడతాడు రాని. దేవుడు పత్తిచ్చుకున్న వాళ్ళు మెరపిచ్చుకున్న వాళ్ళు ఎదురు చూస్తారు, వస్తే వస్తాడు. ఆయన చిత్తం మనం చేసేది ఏమి లేదు. గాలి వేస్తే కొంచెం లేచిపోతుంది.
కురసాలంటే కురునింగా వర్షం వర్షం బాగానే రావాలమ్మా. సో ఫ్రెండ్స్ ఫుల్ వర్షం అనమాట మొత్తానికి అయితే. వర్షంలో పోయి మంటుంది ప్రేమ అట్లనే. అది దాని కింద మండదు కదా. ఇవన్నీ గాలి వర్షం ఫుల్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద వర్షమే. చూడాలి ఎంతసేపు పడుతుందో. ఎంతసేపు పడచ్చు ప్రేమలో పడుతుంది మాడం దండిగా కానీలే, వర్షం వచ్చేది కావాలి. ఎందుకు మనం డిసప్పాయింట్ వద్దు, వర్షం ముఖ్యం. ఇంట్లోనే సంపదలు మనము ప్రైజీ ఆడిపోయింది నువ్వు ఆ? పొద్దున్న చూస్తే ఏడుస్తుంది కానీ సాయంత్రం కానీ సంతోషంగా స్కూల్కి వేస్తా అని చెప్తుంది. ఏడ్చలేవా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అంటే ఇంకా కొంచెం టైం ఉంది కానీ సో వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇందాక అన్నం చేసేసారు. అన్నం అయిందేమో, అంటే అన్నం కంప్లీట్ అయింది చేయడము. సో ఇంక వర్షం స్టార్ట్ అనమాట. ఇదిగోండి మా ప్రమిల్ చూడండి, ఆ స్టవ్ పెట్టేసుకుని పెద్ద స్టవ్ సిలిండర్ పెట్టేసుకుని అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ చికెన్ ఒకటే కదా, చికెన్ ఒకటే అయిపోతే ఇంకేం పని ఉండదు అనమాట. ఇంక వాళ్ళు వస్తే ఇంట్లోనే కూర్చోబెడదాం, మళ్ళీ ఏం చేస్తాము. అంతలోకి తగ్గితే బయట క్లీన్ చేసేసి ఇక్కడ తారపలేదు చూద్దాం. అవసరం లేదు, ఇంట్లో గురించి చేయొచ్చులే. ఇంట్లో కూడా చేసి ఉండాలిలే, ఏమంటే అయినా మరి ఏం చేస్తాం, తప్పదు. ఓకే. ఇంకా లేదులే. ఇంకా ఆయిల్ అయితే ఈట ఎక్కిందనమాట. ఉల్లిగడ్డలు అయితే వేసేస్తాను. ఎట్లా పొయ్యి మీద అన్నం బాగా దిగే కదా అదినా. పొయ్యి మీద అన్నం బాగా దిగుతుంది. అన్నం అయితే ఇంకే టెన్షన్ ఉండదు. చికెన్ ఎంతసేపు కదా నార్మల్గా మనం యూజ్ చేసేసి గ్యాస్ మీద కూడా ఇంకా చేయొచ్చు అనేసి ఇంకా అదే ధైర్యం మీద అన్నం తొందర దిగా. పాస్టర్స్ సంఘ పెద్దలు వాళ్ళకి అన్నము చికెన్ అనమాట. వచ్చిన వాళ్ళకి స్వీట్ లడ్డు తెచ్చినాడు అన్న. లడ్డు బూంది మన వరకు పాస్టర్ సంఘ పెద్దల వరకు. తగ్గుతుంది నైట్లో పోవదినా. ఏమంటే వంట తొందర అయిపోతే బాగా అనమాట. ప్లేట్ అన్నం మీద కప్పినది తెస్తాను, అన్నం మీదకి అది పెడతాను. అన్నం మీద మరి పడితే పడండి అమ్మ. ఇంక వర్షంలో చూస్తావా? ఇంకా ఉల్లిగడ్డ కరివేపాకు అయితే మగ్గుతుంది అనమాట. ఇంకా ఉప్పు అయితే వేస్తే తొందర మగ్గుతుంది. ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందర మగ్గుతుంది, అందుకనేసి ఉప్పు వేస్తున్నాను ఉల్లిగడ్డ తాలింపులోకి. వర్షం అందరికి అవసరమే లేండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇట్లా వర్షం పడినప్పుడు ఇంకా ఇంట్లోనే జరుగుతుంది కదా, బయట కూడా జరిగితే మంది ఎక్కువ వస్తారు మన ఇంటికి. జనాలు అందరు వచ్చి మనస్ఫూర్తికి జరగాలనేసి నా ఆలోచన. అంతే కానీ వాడిని వద్దని కాదులేండి. వర్షం పడని లేదనలేదు. రైతులు ఆశపడతారు. ఎన్ని రోజులైంది కదా ఇత్తనాలు పెట్టి, పొలం బాగున్నప్పుడు వర్షం రాకపోతే చాలా ఇబ్బంది పడతారు కదా. అందుకనేసి రానులేండి, నానేమి ఏం అనలేదు. ఇంకా పసుపు అయితే వేస్తున్నాను. ఇంకా ప్రతాప్ అయితే ఈ వర్షంలోనే అందరు చెప్పుకుంటూ పోతున్నాడు అనమాట వీధిలో అందరికి. ఈ స్టవ్ ఉన్నందుకు ఎంత ఇదైతున్నదంటే అంత ఇదైతున్న. వర్షంలో కూడా పైన పెట్టుకొని చేయగలుగుతున్నాం నిజంగా. ఆ స్టవ్ ఎంతసేపు కావాలా? చికెన్ తెద్దునా ఇప్పుడు టమోటాలు మగ్గినాక ఈ గ్యాస్ సౌండ్ వినిపిస్తుందో లేదో గట్టిగా మాట్లాడాలి. ఇక మైక్ పెట్టుకున్నా కూడా బాగుండు కానీ మైక్ ఆడుందో. ఆవుజుడు గ్లోరీ పూలు ఉండేది పెట్టుకుంటావు. పూలు కూడా తెచ్చినారు రోజు. ఇంట్లో ప్రేయర్ ఉంది కదా, కొంచెం తగ్గిందన్నమాట. నాకు ఈ స్టవ్ అంటే చాలా భయం వేస్తుంది. నాకు కొంచెం చెప్తే ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. మొన్న కూడా రీసెంట్గా నిస్సి బర్త్డే జరిగినప్పుడు దీనిపైన వంట చేసినప్పుడు అస్సలు అంటుకోకుండా నాకు తర్వాత అన్ని వచ్చి అట్లా కాదు ఇట్లా అని చూపించా. అందులో వచ్చి వీళ్ళు నార్మల్గా హోటల్ పెట్టినప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటారు కదా. అప్పుడు కూడా హోటల్లోకి నేను రాలేకుంటుంటే వద్దులే పాప ఇంట్లో వర్కౌట్ చేసుకో, ఇటు వద్దులే అంటుండే అన్న. పొయ్యి మీద బాగా అయింది అన్నం. మిక్సీ పట్టుకునే ఐటమ్స్ కూడా కరెంట్ పోతుంది వర్షం వస్తాను ముందే మిక్సీ పట్టుకునే చూడండి వదిన. ఇంకా ధనియాల పౌడర్ నిన్ననే మిక్సీ పట్టిండే వదిన.
గుత్తొంకాయ కూర చేసింటాం కదా నిన్న. చాలా మంది అయితే మా పిల్లల గురించి చాలా మంచి కామెంట్ చేసినారు అనమాట. ప్రశస్త బాగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది, మీ చిన్న పాప చాలా క్యూట్ గా ఉంది, బంగారం హీరోయిన్ అని. మరి హీరో ఆడున్నాడు. నువ్వే మేకలు వెతికి పెట్టాలా బంగారాలకి మంచి అల్లం నువ్వు వెండిలే, అందరూ మీరు అందరు బంగారులే. నువ్వు కూడా ఎంత బంగారంగా అందరూ ఏడు అట్లా చల్లారాడా అన్నం లేవాలి. చూసి పెట్టండి. వర్షం తక్కువ అవుతుంది, మళ్ళీ వస్తుంది. నిజం ఫ్రెండ్స్, మొత్తానికి ఏమన్నా అట్లా మనం చేసేది తడిసిపోయింది. రెండు తెస్తుందా కరెంట్ పైన పని చేస్తాను. ఓపెన్ చేసి ఇంకా టమోటాలు, ఉల్లిగడ్డలు, పసుపు, ఉప్పు అయితే బాగా మగ్గుతుంది. చికెన్ వేయాలన్నమాట. ఈ గాలికి ఇంకా అనిపిదిలే వదిన. బాగా ఆయిల్లో బాగా మగ్గుతుండదు. బాగా చేయరా, ఏం పేరు రాకూడదు చూడు. బాగా చేస్తాం. మన ఇంట్లో వంటలు అంటే బాగా ఇది. ఒక వర్షం అయితే మొత్తానికి తగ్గిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళకి ఒకటే కింద ఏమన్నా వేసి నీటి కూర్చోవడానికి ఉంటే బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే వేసేస్తాను. ఇంకా టమోటా ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గింది అనమాట. ఇంకా చికెన్ వేసేస్తే ఉప్పు పసుపులో బాగా మగ్గితే కారం వేసుకొని ఇంకా మసాలాలు అన్నీ వేసుకుందాము. టూ టైమ్స్ ఇంకా 2 వాటిలు అయితే చికెన్ అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ బాగా మగ్గేది కావాలి. అన్న పిలుస్తాడు కదా. అంటే మెంతం కూరగానే వేసేస్తున్నాను. ముట్టతో కలుపుకుంటుంది చూడదే. మా పిల్లలు అల్లరి బాగుంది రోజు. ఇంతసేపు సైలెంట్ ఉండి ఇల్లు, పిల్లలు వచ్చేసరికి ఇంకా చికెన్ అయితే వేసేసాను కదా. అల్లము, కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయలు అయితే 3 అయితే 4 అయితే కలిపి మిక్స్కి అయితే పట్టాను కదా. ఇది కొత్తిమీర కానీ వేసేస్తాను. ఇంకా లాస్ట్ దించే ముందు అయితే ధనియాల పొడి వేసుకుందాము. ఇంకెంతసేపు అవడానికి? కొంతసేపు మగ్గిన తర్వాత కలిపేసే బాగా కలిపండి. కలిపా? ఓకేలే. గ్యాస్ ఓకే కదా, మండుతుంది కదా మంచిగా? మామే తక్కువ పెడుతుంది గ్యాస్. తక్కువే ఉండాల. సూపర్ అబ్బా మొత్తానికి. మా తినండి మా, మీరు ఒక లేట్ చేయొద్దండి. అంటే క్లైమేట్ చాలా క్లీన్ అయిపోయింది, వర్షం తగ్గిపోయింది. కలిపేసేయండి. చికెన్ అయితే రెడీ అయింది అనమాట. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇంట్లోనైతే పెట్టేద్దాము. ఓకే సూపర్. మొత్తానికి కష్టానికి ఫలితం దక్కింది అనమాట. ఈ వర్షంలో పొయ్యి మీద చేయాలా, స్టవ్ మీద, గ్యాస్ మీద చేయాలని ఆలోచించి మొత్తానికి చికెన్ అయ్యింది. ఇంకా ఇవన్నీ ఐటమ్స్ లోపలికి పెట్టేసేయండి. దీవించి ఆశ్రయించు. తల్లిదండ్రులకు ఎంతో భారంగా స్వీట్ పంచుతుంది అనమాట అమ్మ అందరికి. ప్రార్థనకు వచ్చిన వారానికి ఒడ్డు పెట్టి
పెద్దలైన వారికి భోజనాలు అందులో రెండు. సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు మా వీడియో అయితే. సో ఇంకా ఇంట్లో ప్రేయర్ పెట్టి చేసి దాన్ని అంత ఏర్పాట్లు చేసి మేమంతా తినేపాటికి టైం అయిందనమాట. సో యాక్చువల్లీ ప్రమిళ అందరూ వాళ్ళు అయితే పడుకున్నారు. సో టైం 11:30గా వస్తుంది. వాళ్ళు కూడా ఇంతసేపు సాగబెట్టుకొని అంత సర్ది పెట్టుకునేపాటికి టైం అయింది తిని పడుకునేపాటికి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఓకేనా. బట్ ఇంకా బయట యాక్చువల్గా ప్రేయర్ బయట వేసుకోవాలి కానీ బట్ వర్షం రావడం వల్ల ఇంట్లోనే సింపుల్గా అయితే జరిగిపోయింది. చాలా బాగా జరిగింది. సో ఓకేనా. అండ్ మంచి వీడియోతో ఫ్యామిలీ బ్లాగ్స్తో చిన్న సరదా విషయాలతో మా ఫ్యామిలీ వీడియోస్తో మళ్ళీ వస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ప్రతి వీడియో సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా. అండ్ మంచి వీడియోతో మంచి బ్లాగ్తో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్, గుడ్ నైట్.